ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలుస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చదవబడినటువంటి యొక్క వాక్య భాగాన్ని మనము కాస్త జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చూడండి, బర్నబా అట సంఘానికి వచ్చినప్పుడు, ఒక దైవజనుడు సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో దేవుని కృపను చూసి సంతోషించాడట. హల్లెలూయా. దేవుని కృపను చూసి సంతోషించడమే కాదు, కానీ ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని దైవజనుడు సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, ప్రభువును స్థిరమైన హృదయముతో హత్తుకొను వారు ఈ రోజున లేరండి. చూడండి, కార్యాల కోసం హత్తుకోవటం, లేకపోతే స్థలాల కోసం హత్తుకోవటం, లేకపోతే ఉద్యోగం కోసం హత్తుకోవటం, పెళ్ళిళ్ళ కోసం హత్తుకోవటం, ఇట్లాగా ఇదిగో 3 నాళ్ళ ముచ్చటగా వాళ్ళ భక్తి ముగిసిపోతుందే కానీ కడ వరకు కూడా స్థిరమైన హృదయంతో వారు ప్రభువును హత్తుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడటం లేదు. ఒకసారి మనం ఈ వాక్యాన్ని గమనించినప్పుడు దైవజనుడంట అందరినీ హెచ్చరించాడట. హల్లెలూయా. అందరినీ హెచ్చరించాడట. దేనిని బట్టి హెచ్చరించాడో తెలుసా? ఆ సంఘములో స్థిరమైన హృదయం కలిగిన వారు కావాలి. హల్లెలూయా. స్థిరమైన హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకనే దైవజనుడు అంటున్నాడు, ప్రభువును హత్తుకోండి, ప్రభువును హత్తుకోండి. లోకాన్ని కాదు మనం హత్తుకునేది, ఆచారాలను కాదు కానీ మనం హత్తుకునేది, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని కాదు కానీ మనం హత్తుకునేది ఇదిగో ప్రభువునట మనం హత్తుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఎలా హత్తుకోవాలో తెలుసా? స్థిరమైన హృదయముతో, స్థిర హృదయముతో. ఇటువంటి మనసు కొంతమందికి లేదండి సంఘాలలో. అందుకనే దైవజనుడు అంటున్నాడు, స్థిరమైన హృదయంతో హత్తుకోండి, స్థిరమైనటువంటి మనసుతో హత్తుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఈరోజు ప్రభువును హత్తుకుంటుని జీవించటంలో మనం ఎలా ఉంటున్నాము? స్థిరమైన హృదయంతో హత్తుకుంటున్నామా? నిందలు, అవమానాలు, బాధలు, కన్నీళ్ళు, నా దేవుని బిడ్డలారా, సంతోషము, ఆనందము ఏ సమయంలో అయినా సరే ప్రభువుని మనం హత్తుకొనే ఉండాలి. హల్లెలూయా. ప్రభువును మనం హత్తుకొనే ఉండాలండి. ఆయన నుండి మనల్ని ఎడబాపునది ఏది కూడా ఈ లోకంలో మనల్ని ఎడబాపునది ఏది కూడా మరి రాకూడదు. అందుకనే హత్తుకొని జీవించటానికి ఇష్టపడాలి. కనుక ఎవరైతే మరి ఇంకా హత్తుకోలేదో ప్రభుని, వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి దేవునిలో ఒక స్థిరమైన హృదయం కలిగిన వారుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ ఉదయకాలం ముందు మీ మాటలు నా తండ్రి అయ్యా, ఈ రీతిగా నా ప్రభా అయా వినటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవా స్తోత్రాలు. అవును నా తండ్రి, ఇదిగోనైనా మేమందరిమి కూడా అయా విన్న వాక్యాన్ని బట్టి నా ప్రభా అయా స్థిరమైన హృదయముతో అయా నిన్ను హత్తుకొని జీవించటానికి నాయన మీరు సహాయం చేయండి. అటువంటి జీవితాన్ని నా ప్రభా మీరే మాకు అనుగ్రహించమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.